జై జగన్ 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 సిబిఐ డౌన్ డౌన్ సిబిఐ డౌన్ డౌన్ సిబిఐ డౌన్ డౌన్ జై జగన్ ఈరోజు మన ప్రియతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జనహృదయ నేత జగన్మోహన్ రెడ్డి 40వ పుట్టినరోజు. మన దురదృష్టం ఏమంటే ఈ పుట్టినరోజు ఒక వేడుకగా, ఒక ఆంధ్రప్రదేశ్ గొప్ప పండగగా చేసుకునే వాళ్ళ ప్రతి సంవత్సరం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ కుమ్మక్కై సిబిఐ అనే ఒక పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి మన మధ్య లేకుండా ఈరోజు సెంచల్గూడ జైలులో నిర్ధాంతరంగా వాళ్ళు బెయిల్ అనేది రాకుండా చేస్తూ నిర్బంధించారు. ఇలాంటి దుశ్చర్యలు రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ అభిమానులంతా ఏకమై జగన్మోహన్ రెడ్డి బయటకు తీసుకొచ్చి అఖండ మెజార్టీతో రాబోయే రోజుల్లో భారీ మెజార్టీతో గెలిపించి ఈ కాంగ్రెస్ కు తెలుగుదేశానికి గుణపాఠం నేర్పుతారని ఈ కువైట్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఎంతో పెద్ద ఎత్తున ఈ రోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ఆశాకిరణం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర ఆశాకిరణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కై వాళ్ళ యొక్క రాజకీయ జీవితానికి మనుగడ లేదని గ్రహించి జగన్మోహన్ రెడ్డి మీద అన్యాయంగా, అక్రమంగా దొంగ కేసులు బనాయించి సిబిఐని పావుగా వాడుకుని ఈరోజు అరెస్ట్ చేసినారు. ఇది ఏమాత్రము సమర్థనీయం కాదు. ఇటువంటి చర్యలు చేసే కొద్దీ జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజాకర్షణ శక్తి రోజులో పెరుగుతూ ఉంది, జనాకర్షణ శక్తి పెరుగుతూ ఉంది. మీరు ఇక్కడైనా గమనించి నిన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు వచ్చాయో తెలుస్తూ ఉంది. మీరు ఇటువంటి వైఖరిని కొనసాగిస్తూ ఉంటే ప్రజలు హర్షించరు ఏమాత్రము. మీరు ఇదే పోకడం కొనసాగిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీరంతా హిందీలో చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కువైట్లో ఎన్ఆర్ఐలందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని అరెస్టును నిరసిస్తూ సంతకాల సేకరణ చేస్తున్నాము. ఈ సేకరణకు భారీగా
కోయిట్లో ఉండే నలుమూల నుండే తెలుగు వారందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇకపోతే ఇక్కడ చేసే ఈ సంతకాల సేకరణ చేసి UN హ్యూమన్ రైట్స్కి పంపిస్తాము. అప్పటికైనా భారతదేశంలో ఉండే కొన్ని కుటిలమైన ప్రభుత్వాలు కళ్ళు తెరిచి అన్యాయంగా జైల్లో ఉంచిన జగన్మోహన్ రెడ్డిని విడుదల చేస్తారని కోరుకుంటున్నాము. ఇకపోతే ఈరోజు మన వైఎస్ఆర్ అభిమాని షాయర్ సయ్యద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. मेरे भाइयों, मेरे दोस्तों, मेरी बहनों, इस सच्चाई से सब लोग वाकिफ हैं कि किस तरह जगन मोहन रेड्डी साहब की फैमिली पर जुल्म हो रहा है और शर्मिला मैडम तन्हा एक औरत होकर 100 किलोमीटर जो है वो लोगों के दिलों के करीब पहुंच रही है। तो इसके पीछे प्रजाबलम जिसको कहते हैं, लोगों की ताकत जो है वो आप लोगों की ताकत है। और मेरे दोस्तों, सच्चाई जिसको तेलुगु में सत्या कहते हैं, ये भगवान जो है, हर जो सत्य है वहाँ पे भगवान मौजूद रहता है। इसी तरह इनकी फैमिली के साथ, जगन मोहन रेड्डी के साथ जो है वो अल्लाह साथ में है, क्योंकि जानते हैं सब लोग कि जो है सच्चाई उसके साथ में है। और CBI का जुल्म देख रहे हैं कि जो है किस तरह, और कई दिन भाई हम कानून के खिलाफ नहीं हैं, हम कानून के खिलाफ हरगिज नहीं हैं, लेकिन जो है देख रहे हैं कि कुछ सियासी पार्टियां, चाहे तेलुगु देशम हो, कांग्रेस हो और कोई पार्टी हो, ये सब लोगों की गंदी सियासत का निशाना जगन रेड्डी मोहन रेड्डी बनाए गए हैं। इसलिए हम लोग जो है आज का दिन जन्मदिन का दिन है, आज की पैदाइश का दिन है जगन मोहन रेड्डी का। अगर हम चाहें तो 40 किलो का जो है वो केक जो है बांट सकते हैं, लेकिन हम लोग आज गम के दिन मना रहे हैं, हम इसका गम मना रहे हैं। हम चाहे तो खुशी का दिन मना सकते हैं, वो इसलिए क्योंकि जगन मोहन रेड्डी साहब जुल्म की तहत जो है इन लोगों के जुल्म का निशाना बने हैं, और इसका नतीजा यह है कि वो अब तक जेल में हैं। और हमारे पब्लिक, हमारे तमाम पब्लिक जगन मोहन रेड्डी के जो चाहने वाले हैं, और हुकूमत से मुतालिबा करते हैं कि जल्द से जल्द जगन मोहन रेड्डी को छोड़ा जाए और बेल देकर बाइज्जत रिहा किया जाए। जय जय जगन, जय जय। పేద బడు బలహీన దైవం అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ పుగి ఆంధ్ర టైగర్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 40వ జన్మదినం జరుగుతూ ఉన్నది. కానీ మేము ఈ జన్మదినాన్ని మేము సంతోషంగా చేసుకోలేకపోతున్నాం. అది ఎందుకంటే ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మిళితమైన ఈ దుష్ట శక్తి ఇంకొకటి కలిసి తెలుగుదేశం కలిసి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా కేసు బనాయించి CBIని పావుగా వాడుకొని దాన్ని బంధించి జగన్మోహన్ రెడ్డిని బంధించడం వల్ల మేము ఈ రోజు సంతోషంగా చేసుకోలేకపోతాం. కానీ ఈ కోయట్లో ఉండే తెలుగు వారి దెబ్బ రుచి చూపించేదానికి కేంద్ర గవర్నమెంట్ తల దిమ్మ తిరిగేటట్టుగా మేము ఈ రోజు మేము ఈ సంతకాల సేకరణ చేసి ఈ రోజు జగన్ను ఇదన్నా చూసి జగన్కు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోర్టును మేము కోరుతున్నాము. తర్వాత వచ్చే జనవరి 1 రోజు జగనన్న ఇంట్లో ఉండి జనవరి 1 కేక్ కట్ చేయాలని ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాము. జై జగన్। भाइयों, दोस्तों, बुजुर्गों, जगन मोहन रेड्डी गारी की जो जन्मदिन आज के दिन हुआ है, मगर खुशी के दिन हमारे दिलों में नहीं है कि अगले जो साल आएगा इसी जो दिन के दिन ऐसे खुशहाल
मनाने की हमारे दिलों में जगह है कि हर दिलों में जगह बनाकर जगनमोहन रेड्डी ऐसा बना दिया है, हमारे दिलों से अंदर से आंसू निकल पड़ते हैं। जिसने उनके माँ बाप ने सारे पब्लिक के लिए, गरीबों के लिए बहुत कुछ किया, सब कुछ किया। क्या आज उनकी फैमिली रोड पर आ गई? किसके लिए? फैमिली के लिए नहीं है, उनकी पैसा जमा करने के लिए नहीं है, पब्लिक के लिए। उनका बाप भी है ना, प्रजला कोसम ऐसा करके बोले। उनके माँ भी, उनकी बेटी भी, उनकी फैमिली रोड पर पड़े हैं। किसके लिए? पब्लिक के लिए। और ये समझते नहीं है कि सही बोलने वाले का वजह क्या मिल रहा है मालूम है? सलाखों के पीछे ठहरा है। ये किस लिए? इसलिए कोविड में जो है हम आंध्र वाले हैं, हिंदू है, मुस्लिम है, सिख है, जो भी है, हम एक ही बात पर ठहरे हैं। अल्लाह करे, हम दुआ करते हैं सही सलामत से भी क्या बाहर निकले। अल्लाह कल के दिन जो भी तो ये वादा ये इसमें कोर्ट में निकलेगा, उम्मीद करता हूँ मैं फौरन जगनमोहन रेड्डी के बेल मिलने का मेरा ये अरमान है। अगले 2000 जय जगन्नाथ। दिए